నంద్యాలలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ బతుకులను ప్రభుత్వం భారం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో ఏఐటీయూసీ ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం శ్రీశక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయేలా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా శ్రీశక్తి పథకము రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సులు స్త్రీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయినారు. ఆటో కార్మికులు అర్థాగతను అలమటిస్తున్నారు. ఒకవైపు డీజిల్ ధరలు బాబిరిపోయినాయి, విద్యార్థుల ధరలు బాబిరిపోయినాయి, అదేవిధంగా అద్దె ఇండ్ల ధరలు బాబిరిపోయినాయి. మరి ప్రైవేట్ ఫైనాన్స్ అధిక వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ వేధింపులు, ఒకవైపు అధిక జరిమానాలు, అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున విన్నవించడం ఏమనగా, మీరు పెట్టిన స్త్రీ సంక్షేమం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ యొక్క కార్మికుని యొక్క జీవన వృత్తి రోడ్డు పాలయ్యి మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టాతీతంగా అయిపోయింది. దీనివల్ల మా బతుకులు మొత్తం రోడ్ల పాలైనాయి. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చి మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేదా అదే మా ఆర్టీసీ బస్సులో మీ ఆర్టీసీ బస్సుల మాదిరే మాకు కూడా నెలకు 30,000 రూపాయల జీతం ఇచ్చి డీజిల్ పట్టించినచో మేము ఇళ్ల దగ్గరికి కానీ పోయి విడిచిపెట్టి ప్రయాణికులను క్షేమంగా దింపగలుగుతామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము.